ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మంత్రిగా ప్రజా ప్రతినిధిగా ఉంటూ సొంత లాభం కోసం పనిచేస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన వాగ్దానాలను పాటించాల్సిన నిబంధనలు ఏపీలో అమలు కావడం లేదని, ముఖ్యంగా స్వలాభం చూసుకోనంటూ అంతఃకరణ శుద్ధితో చేసిన ప్రమాణాలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని, అందులోని నిబంధనలు పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీల వంటి మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే పవన్ మాత్రం సినిమాలు తీసుకుంటున్నారని విజయ్ కుమార్ విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ సినిమాలో నటించడమే తప్పు అని రాజ్యాంగంలోని నిబంధనలు చెబుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం హరిహర వీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైల్ను ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైల్ను ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందన్నారు. సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్ భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని, మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నారని చెప్పిన పవన్ కళ్యాణ్ తన అప్పును బహిరంగంగానే అంగీకరించారని విజయ్ కుమార్ వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి సొంత లాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని తెలియదా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా ఉంటూ నిబంధనలు తుంగలో తొక్కి అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కళ్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అవినీతి నిరోధక శాఖ డీజీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మీ సినిమాకు కలెక్షన్స్ రావడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి తన సినిమా టికెట్ల ధరలను అమాంతం పెంచేసి తనను నమ్ముకున్న అభిమానులు, రాష్ట్రంలోని పేదల దగ్గర డబ్బును దోచుకున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. ఒక ప్రజా ప్రతినిధి సినిమా ఫంక్షన్లకు హాజరు కాకూడదని, సినిమాలో నటించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే కమర్షియల్ సినిమా థియేటర్లో మన ఊరు మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. టికెట్ ధరలు పెంచాలంటే ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు వచ్చి అడగాలని ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తానే స్వయంగా టికెట్ ధరలు పెంచుకునేలా జీవో ఇప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి సినిమా షూటింగ్కి వెళ్లాలంటే ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని చెప్పి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, కానీ పవన్ అలా చేయలేదని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వివరించారు. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వారిపై తిరగబడాలని, తన అభిమానులను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు.